తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు సిద్దమయ్యారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డిలు హస్తంగూటికి చేరనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వీరితో పాటు పలువురు ద్వితీయ శ్రేణి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్లయింది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు సిద్దమయ్యారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డిలు హస్తంగూటికి చేరనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వీరితో పాటు పలువురు ద్వితీయ శ్రేణి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్లయింది. రైట్, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. రేపు బీఆర్ఎస్ నేతలు కొంతమంది కాంగ్రెస్ గుట్టికి చేరనున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలందరినీ కాంగ్రెస్ వైపు తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి నాయకులపై ఎక్కువగా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిటీలో ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరు గెలుపొందినటువంటి నేపథ్యంలో ఈ పార్టీ పటిష్టం చేసేందుకు గానీ లేదంటే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గానీ సిటీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అట్లాంటి వాళ్లను వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మొన్న కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా ఉన్నారు. వాళ్ళందరూ రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దాంట్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత వీళ్ళు రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వాళ్ళతో పాటు వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రేపు మధ్యాహ్నం గాంధీ భవన్ లో ఇన్ఛార్జ్ మున్షి ఆధ్వర్యంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. ఇక దాంతో పాటుగా చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నాయకులు, కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసి ఇప్పుడు వేరే పార్టీలో ఉంటున్నటువంటి కీలక నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రేపు వీళ్ళ చేరిక తర్వాత రానున్నటువంటి రోజుల్లో భారీ చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.